హరి ఓం నమో నారాయణాయ నమః. ఓం నమ శివాయ. జగదీశ్వర లోకేశ్వర పాహిమాం రక్షమాం రక్ష. గ్రామస్తుల్లో గురువుగారు అడగాలి అనుకొని ఆమె పరిస్థితిని గమనించుకుంటూ ఆ యొక్క మహావిష్ణువుని తన భర్తను భార్యా పరిస్థితి ఎలా ఉంది ఆలోచించుకుంటూ వెళ్తున్న అతనిని అనుమానం వచ్చి అడగాలనుకుంటుంది. మరి ఎందుకు అడగలేకపోతుంది? అది మరలా కొద్దిగా చెప్తారా అని అడిగారు వాళ్ళు. అమ్మా, శ్రీమన్నారాయణుడి లీలలు మాయాస్వరూపుడు. విష్ణుమాయ అంటే సామాన్యమైన మాయ కాదు కదా. అది ఎవరు కూడా అర్థం కాదు, బ్రహ్మాదులకు కూడా అర్థం కాదు ఆయన ఎప్పుడు ఏం చేస్తాడన్నది. అటువంటి మాయాస్వరూపుడు విష్ణుమాయ అని అంటాం మనం. విష్ణుమాయ అంటే మాయ వైపు ఉన్నవాళ్ళు భౌతిక సుఖాల మీదనే వ్యామోహం తిరుగుతూ ఉంటుంది. ఎందుకు శాశ్వత సుఖం అనేది అర్థం కాదు. ఏమది శాశ్వత సుఖం? అది ఎందుకు మనకు ఏమి లేకుండా గమని కూర్చోడం దేనికి? మనకు అన్నీ ఉన్నప్పుడే కదా అందరూ మనల్ని గౌరవిస్తారు అనేది మాయ. ఈ మాయలో ఉన్నంత వరకు పరమాత్ముని మాయను మనం గ్రహించలేము. ఆ మాయ విడిస్తే ఆయన ఎలాంటి మాయామహుడో ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఇప్పుడు అదే చేస్తుంది తల్లి. అడిగెదనని అడుగుడి నుడిగి జనగా, అడిగెదనని అడుగున జని, అడిగెదననుచు నడుగిడదు నడుగిడదు, నడిమ జడిమ. జడిమ అంటే ఏమి? భయం, ఆందోళన. అంటే ఉన్నట్లుండి ఏమంటాడో ఏమో, ఏమనుకుంటాడేమో. సహజంగా ఈ యొక్క పద్యంలో పోతన మహాకవి గారు ఈ అడుగెదనని నడుగా జడు నడిగెదనను అడుగిడదు ఏలా అడగాలనుకుంది, అడిగవచ్చు కదా పోయి. మరి ఎందుకు అడుగు వేయదేమే, ఎందుకు పోదు అని సందేహం ఆమెకే కలుగుతోంది. అంటే పోతన మహాకవి గారు చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క పద్యంలో ఈ యొక్క పదప్రాస, ఆ ప్రాస నియమం ఎంత అద్భుతంగా ఉందంటే, అడగాలనుకుంది మరి అడగలేకపోతుంది, అడగాలని అమలు అనిపిస్తుంది, కొంచెం దూరం పోతుంది, ఆగిపోతుంది, అనుమానం వస్తుంది. అనుమానం అనేది సహజంగా ఉంటుంది. మనము సహజంగా లవకుశ చిత్రంలో చూస్తే సీతాదేవి అరణ్యంలో విడిచిపెడతాడు శ్రీరామచంద్రుడు. ఎందుకంటే లోకాపవాదం వచ్చింది కాబట్టి అగ్నిలో ప్రవేశించి అగ్నిలో ఆమె పునీతయ్య అంటే ఏమి? అగ్నిలో పరీక్షలు దిగి అగ్నిగుండంలో ఏదైనా మాడిపోవలసిందే. కానీ ఆ తల్లి సీతామహాతల్లి ఏం కాలేదు. ఎందుకు కాలేదు? మహాపతివ్రత కనుక. అందుకని ఆమె అగ్ని పునీత అయినది. అగ్ని పునీత అంటే ఏమి? పుణ్యస్త్రీగా మారింది. పుణ్యస్త్రీ అంటే ఏమనబడుతుంది? భార్యాభర్తల అనుబంధం ఏర్పడ్డాక భార్య మనసులో భర్తే ఉండాలి, భర్త మనసులో భార్యనే ఉండాలి. ఈ రెండు కూడా సమాన ధర్మాలు. బండికి రెండు చక్రాలు లాంటివి అని చెప్పుకుంటాం. కనుక ఇటువంటి పరిస్థితుల్లో అనుమానం వచ్చి ఏం చేస్తుందనే అడవిలో విడిచిపెట్టినప్పుడు శ్రీరామచంద్రుడికి ఆయన దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటే అందరూ ఋషులు మునులు వశిష్ఠుడు అందరూ వస్తారు. వచ్చి, నాయన దీనికి ఒక అశ్వమేధ యాగం ఒకటి చేశామంటే మనకు రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, నీ దుఃఖం కూడా పోతుందట. ఏ యాగం చేయాలన్నా, ఎటువంటి యజ్ఞం చేయాలన్నా రాజులు కానీ చక్రవర్తులు కానీ పక్కన అర్ధాంగి ఉండాలి. ఎందుకు అర్ధాంగి అంటే ఏమి? అర్ధ శరీరం అని పరమేశ్వరుడు నిరూపించాడు. అది అర్ధనారీశ్వరుడుగా. ఈయన వక్షస్థలంలో పెట్టుకున్నాడు, ఈయన కూడా అర్ధనారీశ్వరుడే. కనుక ఈయన భర్త ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క అశ్వమేధ యాగం ప్రకటించబడిందో ఈమెకు తెలుస్తుంది. తెలిసి అప్పుడు ఏం చేస్తుంది? అనుమానం వస్తుంది. గురువుగారు ఏమిటి బాధ అని వాల్మీకి చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. వాల్మీకి ఆమె యొక్క అవస్థ గమనించి, సందేహించకు మమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహించకు మమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహించకు మమ్మ.
ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. ఒకే బాణము ఒకటే మాట, ఒక భామకే రాముని ప్రేమ. మిన్నే విరిగి పడినా ఆ ఆ విన్నే విరిగి పడిన వ్రతభంగము కానీడమ్మా, సందేహించకుమమ్మా అంటాడు వాల్మీకి. ఆయన ఆ యొక్క భార్య ఇల్లాలు తన భర్తను వదిలేసి ఇంకొక ఎవరినైనా పెళ్లి చేసుకొని అక్కడ కూర్చొని యజ్ఞం చేయబోతున్నాడేమో, యాగం చేయబోతున్నాడేమో అనేటువంటి దుఃఖంలా ఉన్నప్పుడు వాల్మీకి ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తాడంటే, రఘుకులేశుడే ధర్మము వీడి, రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు. నాదు జపము తపము, నాదు జపము తపము, నా కావ్యం హృదయ గుణమ్మా, సందేహించకు మమ్మ. రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహించకు మమ్మ. ఎంత చక్కగా చెప్తా అంటే, అమ్మ సందేహపడద్దు, శ్రీరామచంద్రుని యొక్క ప్రేమను సందేహించి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.